అమరావతి విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరోసారి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారా అన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే గతంలో చెప్పిన దానికి 2 రోజుల క్రితం ఆయన మాట్లాడిన దానికి పూర్తి భిన్నంగా ఉంది. ఇటీవల ఒక కాంక్లేవ్ లో మాట్లాడిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 33,000 ఎకరాలకు అమరావతిని పరిమితం చేస్తే అదొక మున్సిపాలిటీగా మిగిలిపోతుందంటూ మాట్లాడారు. కానీ గతంలో ఇలా చెప్పలేదు. భూములు తీసుకున్నప్పుడు ఈ 33,000 ఎకరాల్లోనే వరల్డ్ క్లాస్ ఒక నగరాన్ని నిర్మిస్తామని చెప్పారు. నిజానికి 33,000 ఎకరాలు కాదు, ప్రభుత్వ అటవీ భూములు కూడా తీసుకుంటే ప్రభుత్వం దగ్గర 53,700 ఎకరాల భూమి ప్రస్తుతం ఉంది. దాంట్లో కూడా నిర్మించడం సాధ్యం కాదు, దాంట్లో మాత్రమే అభివృద్ధిని పరిమితం చేస్తే ఒక మున్సిపాలిటీ అవుతుందని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. కానీ మాస్టర్ ప్లాన్ ప్రకారం చూసినా కూడా ఈ అమరావతిలో నిర్మించి కేవలం నవనగరాల్లోనే 25 లక్షల మంది నివాసం ఉంటారని గతంలో ప్రకటించారు. 15 లక్షల ఉద్యోగాలు అక్కడే లభిస్తాయని చెప్పారు. కేవలం నవనగరాల్లో మాత్రమే ఇది. నవనగరాల్లోనే 25 లక్షల మంది పాపులేషన్ ఉంటారని గతంలో చెప్పారు. ఇది 2014-19 అధికారంలో ఉన్నప్పుడు. మరి అలాంటిది 25 లక్షల మంది జనాభా ప్రాంతంలో ఉంటారని చెప్పిన వాళ్ళు మాస్టర్ ప్లాన్ లో ఇప్పుడు హఠాత్తుగా అదొక మున్సిపాలిటీ మాత్రమే అయిపోతుందని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్తున్నారు? 25 లక్షల మంది జనాభా ఉండేది ఒక చిన్న మున్సిపాలిటీ అవుతుందా? మహానగరమే అవుతుంది కదా. పైగా చంద్రబాబు నాయుడు గారు గతంలోనే తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా చెప్పారు, మంత్రులంతా 2035 నాటికి అమరావతిలో జనాభా 35 లక్షలకు వెళుతుంది, సిఆర్డీఏ పరిధిలో ఏకంగా 1,10,00,000 ఉంటుందని కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అందరూ అప్పట్లో సిఆర్డీఏ కమిషనర్ గా ఉన్న చెరుకూరి శ్రీధర్ ఆయన ఏమి చెప్పారో తెలుసా? 2024-25 అంటే ఈ ఏడాదికే అమరావతి ప్రాంతంలో జనాభా 12 లక్షలకు చేరుతుందని కూడా చెప్పారు. ఎలా చేరుతుంది అనేది కూడా ఆయన అప్పట్లో లెక్కలు కూడా చెప్పారు. 1,00,000 నుండి 1,50,000 మంది దగ్గరలోని విజయవాడ, గుంటూరు, తెనాలి నుంచి అమరావతి ప్రాంతానికి మైగ్రేట్ అవుతారు, వలస వస్తారు అని చెప్పారు. మరో 4.5 లక్షల మంది వివిధ రాష్ట్రాల నుండి, వివిధ దేశాల నుండి కూడా ఇక్కడికి అమరావతి ప్రాంతానికి మైగ్రేట్ అవుతారు, వలస వస్తారని చెప్పారు. మరో 2,50,000 మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్లోని ఇతర ప్రాంతాల నుండి వస్తారని చెప్పారు. ఈ లెక్కన మొత్తం కలుపుకుంటే 2024-25 నాటికి అమరావతిలో ఏకంగా 1.2 మిలియన్ అంటే 12 లక్షల మంది జనాభా ఉంటారు అని ఎప్పుడు 2016లోనే చెప్పారు చెరుకూరి శ్రీధర్ గారు. కానీ 35 నాటికి వచ్చేసరికి 35 లక్షలు అవుతుందని కూడా చెప్పారు. మొత్తం సిఆర్డీఏ పరిధిలో ఏకంగా 1,10,00,000 ఉంటుందని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా. అయినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం హఠాత్తుగా వచ్చేసి చిన్న మున్సిపాలిటీ అవుతుందని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే భూములు తీసేసుకోవడానికి, మరో 44,000 ఎకరాలు తీసుకోవడానికి ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజల్ని, అక్కడున్న రైతుల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారా అన్న అభిప్రాయం కలుగుతుంది. మీరు ఇంకో 44,000 ఎకరాలు ఇవ్వకపోతే ఇప్పుడున్న అమరావతి, మేము చెప్పిన అమరావతి కేవలం మున్సిపాలిటీగా మిగిలిపోతుంది. మున్సిపాలిటీగా మిగిలకుండా మహానగరం కావాలి అంటే మరో 44,000 ఎకరాలు మిగిలిన రైతులు ఇవ్వాల్సిందే. అలా మేము అక్కడి నుండి రైతుల నుండి తీసుకుంటుంటే ఈ రాష్ట్ర ప్రజలంతా సమర్థించాల్సిందే, లేకుంటే ఒక మున్సిపాలిటీ అయిపోతుంది. అందరూ కలిసి ఈ భూమిని ఇంకో 44,000 ఎకరాలు తీసుకోవడానికి సహకరించినప్పుడే మేము మహానగరాన్ని నిర్మిస్తామని ఇండైరెక్ట్ గా బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టుగా ఉంది. కానీ గతంలో మాత్రం మాస్టర్ ప్లాన్ ప్రకటించినప్పుడు మాత్రం ఈ 33,000 ఎకరాలే అంటే ప్రభుత్వ భూములు, అటవీ భూములు తీసుకుంటే 53,000 ఎకరాల్లోనే మహానగరం నిర్మిస్తారని చెప్పారు. అతి భారీగా జనాభా అక్కడికి వచ్చేస్తారని చెప్పారు. 35 లక్షల మంది వస్తారని చెప్పారు. మళ్ళీ అధికారంలోకి వచ్చే వరకు కూడా ఏ రోజు కూడా అమరావతిలో ఇదివరకు మొదటి దశలో తీసుకున్న భూముల్లో మహానగరం నిర్మించడం సాధ్యం కాదు అని ఎప్పుడూ చెప్పలేదు. ఆ భూమిలోనే మేము మహానగరం నిర్మిస్తామంటూ చెప్తూ వచ్చారు. ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 44,000 ఎకరాల భూమి తీసుకోవడానికి గాను, ఆ పనిని సమర్థించుకోవడానికి గాను మున్సిపాలిటీ కావాలా, మీకు మహానగరం కావాలా? మహానగరం కావాల్సిందంటే మళ్ళా భూములు ఇవ్వాల్సిందే, లేకుంటే మున్సిపాలిటీ అయిపోతుందని చెప్తున్నారు.